అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మహబూబ్‌నగర్ లోన్స్. మనము ఒక 5,00,000 లోన్‌ని భూమిని తాకట్టు పెట్టుకొని, మనకు అగ్రీ ల్యాండ్ ఉంటది కదా! అగ్రీ ల్యాండ్‌ని తాకట్టు పెట్టుకొని, తెలిసిన వాళ్ళ దగ్గర లోన్ తీసుకోవడం ఉత్తమమా? లేదా ఒక బ్యాంకులో లోన్ తీసుకోవడము ఉత్తమమా? అంటే మంచిదా? లాభమా? నష్టమా? ఏంటనేది మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మనకు బ్యాంక్ అంటే గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు. అండ్ ప్రైవేట్ పర్సన్స్ అంటే థర్డ్ పర్సన్ అండి. ఫ్రెండ్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేదా రిలేషన్ వాళ్ళు ఉండొచ్చు, తెలిసిన వాళ్ళు ఎవరైనా అయ్యుండొచ్చు వాళ్ళ దగ్గర. మనకు అక్కడ లోన్ తీసుకోవాలనుకుంటే మనకు బ్యాంకులోనేమో మినిమమ్ 10 రోజులు టైం పడుతుందండి. గవర్నమెంట్ బ్యాంకుల్లో కొంచెం స్టాఫ్ లేకపోవడం వల్ల కొన్ని డేస్ ఎక్కువనే పట్టొచ్చు. ఇంకా ప్రైవేట్ వ్యక్తుల దగ్గరేమో 3 రోజుల్లో మనకు లోన్ అయిపోద్ది. ఇక సిబిల్ వచ్చేసి మనకు బ్యాంకులో ఖచ్చితంగా సిబిల్ అవసరము. అదే థర్డ్ పర్సన్స్‌తో అయిందనుకోండి, మనకు సిబిల్ అనేది అవసరమే లేదసలు. సిబిల్ ఎలా ఉన్నా ఇచ్చేస్తారు. ఇంకా కండిషన్ ఏందంటే సేమ్ మనకు బ్యాంకుల్లో ఒకటే కండిషన్ ఉంటది. అండ్ ప్రైవేట్ పర్సన్స్ దగ్గర ఒకటే కండిషన్ ఉంటది. ఆ కండిషన్ ఏంటంటే ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ మాకు టైంకి రావాలి అనేదే ఉంటది. ఇంగా అనుకుంటారు తెలిసిన వాళ్ళైతే ఆగుతారని గానీ ఎవ్వరు ఆగరండి. ఎవరికీ డబ్బులు ఊరికే రావు. డబ్బులు ఎవరికీ ఊరికే ఇవ్వరు. అయితే ఛార్జ్‌ల విషయం చూసుకుంటే మార్ట్‌గేజ్ జేయడానికి బ్యాంకుకు 30,000 అయితది. అదేవిధంగా థర్డ్ పర్సన్‌కైనా గూడా మార్ట్‌గేజ్ ఛార్జ్ ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజే కాబట్టి అక్కడ గూడా ఒక 30,000 అయితది. 5,00,000 లోన్‌కి. ఇన్సూరెన్స్ వచ్చేసి మనకు ఒక 20,000 దాకా కావచ్చండి. 15,000 ఇన్సూరెన్సు ఇంగ మళ్ళీ ఫీజులు ఉంటాయి గదా! మనకు ప్రాసెసింగ్ ఫీజులు అనుకుంటా అన్నీ కలుపుకొని ఒక 20,000 దాకా అయితాయి అవి. ఇక అక్కడ ఇన్సూరెన్స్ మనకు ఆ ఫీజులు అయితే ఏముండవు మనకు. ఆ 30,000 మాత్రం ఉంటాయి మనకు ప్రైవేట్ పర్సన్ దగ్గర. అయితే టోటల్ ఎక్స్‌పెన్సెస్ చూసుకుంటే మనకు ఇన్సూరెన్స్‌లు, ఛార్జీలు అన్నీ కలుపుకొని బ్యాంకుల్నేమో మనకు ఒక 50,000 దాకా అవుతది ఖర్చు. తక్కువనే అవుతది. కానీ కొంచెం ఎక్కువనే ఏసినా ఎందుకైనాని. ఇక్కడ మనము థర్డ్ పర్సన్స్‌తో 30,000 అయితది ఖర్చు. ఇక ఇంట్రెస్ట్ రేట్ చూసుకుంటే మనకి మేజర్ కీ రోల్ ప్లే చేసేదంటే ఎక్కడ మనం ఎక్కువ మంది అర్థం కాకపోవడం వల్ల జరిగే పొరపాటండి ఇది. మనకు బ్యాంకులో 12% అంటే రూపాయి మిత్తి. మనకు లక్షకు రూ. 1,000 చొప్పున పడతది. అదే మనకు థర్డ్ పర్సన్ దగ్గరైతే 24% అంటే అట్‌లీస్ట్ 2 రూపీస్ 2,000 ఒక లక్షకు రూ. 2,000 ఇంట్రెస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇక పార్ట్ పేమెంట్ అంటే మనము తీసుకున్న అసలు ఉంటది గదా! అసల్లో ఏమన్నా కట్టుకోవడానికి అవకాశం ఉందంట. బ్యాంక్‌లో కట్టుకోవచ్చండి మీరు అసలు. ఇక థర్డ్ పర్సన్ అనేది వాళ్ళ పర్సన్‌ని బట్టి ఉంటదది మనకు. అతన్ని కట్టించుకుంటే లేదంటేనేమో మొత్తం నాకు ఒకటేసారి కావాలని చెప్పేసి కూడా అంటారు చాలామంది. ఇక రెన్యువల్ అంటే ఏందంటే అసలుని ఎప్పుడైతే కట్టలేని పొజిషన్‌లో ఇంట్రెస్ట్ మాత్రమే కట్టుకొని, సమయాన్ని ఎక్స్‌టెండ్ జేసుకోవడం. అంటే ఇంక మళ్ళొచ్చే సంవత్సరం కడతా అన్నట్టుగా తీసుకోవడానికి రెన్యువల్. థర్డ్ పర్సన్ దగ్గర కూడా కొంచెం ఉండొచ్చు. బ్యాంక్‌లో మాత్రం ఖచ్చితంగా ఉంటది. ఇక ఫుల్ పేమెంట్ చేసుకుంటే, మనము ఒక 5 ఎకరాల పొలం ఉంది. ఒక 5,00,000 లోన్ తీసుకున్నాము. 5 సంవత్సరాలకు తీసుకున్నాము అని అనుకుందాం ప్రస్తుతానికి. అట్లా ఫుల్ పేమెంట్ చేసుకుంటే, అంటే 5,00,000 తీసుకొని 5 సంవత్సరాల తర్వాతకు మిత్తి అసలు 2 కలుపుకొని కట్టుకుంటే బ్యాంక్‌లో ఎంత పడతది? అండ్ థర్డ్ పర్సన్ దగ్గర ఎంత పడతదనేది మీకు చెప్తాను. బ్యాంక్‌లో మనం రూపాయి ఇంట్రెస్ట్ అన్నాం కాబట్టి మనకు సంవత్సరానికి 60,000 అవుతది. ఎందుకంటే 5,00,000 ఒక రూ. 1,000 కదా లక్షకు. అంటే మనకు నెలకు 5,000 అయితది. ఆ లెక్కన చూసుకుంటే మనకు సంవత్సరానికి 60,000 అయితది. అంతే కదా! ఇక్కడ మనం థర్డ్ పర్సన్ దగ్గర చూసుకుంటే లక్షకు 2,000 ఆ లెక్కన చూసుకుంటే మనకు సంవత్సరానికి 1,20,000 అయితది. అంటే ప్రతి నెల మనకు 5,00,000కు 10,000 అవుతది ఇంట్రెస్ట్. ఈ లెక్కన మనము 5,00,000 ఫర్ 5 ఇయర్స్ 5,00,000 5 సంవత్సరాలకు తీసుకుంటే ఎంతైతదనేది చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మనము 5,00,000 నెలకు 5,000 అనుకుంటే 60,000 అయింది. థర్డ్ పర్సన్ దగ్గర మనకు 5,000 ఇంటూ 10,000 1,20,000 అయింది సంవత్సరానికి. అంటే ఒక సంవత్సరానికి మనం బ్యాంకులో 5 సంవత్సరాలకు తీసుకుంటేనేమో ఇప్పుడు 5 సంవత్సరాలకు థర్డ్ పర్సన్ దగ్గర తీసుకుంటే 1,20,000 సంవత్సరానికి. ఆ లెక్కన చూసుకుంటే 5 సంవత్సరాలకు 60,000 తీసుకున్న అసలు 5,00,000 మిత్తి 6,00,000 మొత్తం కలిపి 11,00,000. ఇంకా బ్యాంకులో చూసుకుంటే 5,00,000 లోన్ తీసుకున్నాము. 3,00,000 మిత్తి అయింది. మొత్తం కలుపుకుంటే 8,00,000. మొత్తం మనకు థర్డ్ పర్సన్ దగ్గరనేమో 11,00,000 కట్టాల్సి వస్తుంది. బ్యాంక్ దగ్గర 8,00,000 కట్టాల్సి వస్తుంది. ఏది బెస్ట్ అంటారు చెప్పండి?